గురుగారు, ఏరువాక పున్నమికి మర్రి చెట్టుకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? జ్యేష్ఠ మాసములోని ఎటువంటి మొక్కలను నాటాలి? జ్యేష్ఠ మాసం కృష్ణపక్షంలో, అంటే దాన్నే మనం బహుళపక్షం అని పిలుస్తూ ఉంటాం. మొక్కల పెంపకానికి అనువైనటువంటి కాలం ఇది. 10 విధాలుగా ఉండేటటువంటి పుష్పాలు అందించే మొక్కలను ఈ బహుళపక్షంలో మనం పెంచి పోషించే ప్రయత్నం చెయ్యాలి. మొక్కల పెంపకానికి అనువైనటువంటి అవకాశాలు మన ఇంట్లో లేనప్పుడు, అపార్ట్మెంట్ సంస్కృతిలో మనం బద్ధులమై ఉన్నప్పుడు అలాంటి మొక్కలను, మొక్కల పెంపకం పట్ల ప్రేమ గల వారికి బహుమానంగా అందించాలి అని కూడా శాస్త్రీయ విజ్ఞానం ప్రత్యేకంగా ఒక పరిహారంగా తెలియజేస్తుంది. ప్రతి నక్షత్రానికి ఒక మొక్క ఉంటుంది. కృత్తికా నక్షత్రం మేడి చెట్టు. ఇలా చెప్పుకుంటే ప్రతి నక్షత్రానికి ఉండే ఆ మొక్కను తెలుసుకుని, ఆ వృక్షాన్ని గుర్తించి ఎవరికి వారి వారి జన్మ నక్షత్రాలకు సంబంధించిన మొక్కలనైనా సేకరించి ఈ జ్యేష్ఠమాసం కృష్ణపక్షంలో నాటి పెంచి పోషించే ప్రయత్నాలు చేయాలి. మహావృక్షాలను ఇంటి ప్రాంగణంలో పెంచుకొనరాదు. అలాగే పాలు వచ్చేటటువంటి మొక్కలు, గన్నేరు అలా తుంచితే పాలు రావడం, ఇలాంటి మొక్కలను కూడా ఇంటిలో పెంచుకొనకూడదు. ముళ్ళు ఉండేటటువంటి మొక్కలు ఇంటిలో పెంచుకొనరాదు. తులసి, బిల్వ, నిర్గుండి, జంబీరా, మలకం తథా పంచ బిల్వ వితిఖ్యాతం. ప్రతి మొక్క కూడా ఒక పవిత్ర వృక్షం, సనాతనమైన పవిత్ర వారసత్వంతో కూడుకున్న ఈ భారతీయ సంస్కృతికి చిహ్నం, ప్రతీక. అలాంటి ఆ మొక్కలను వీలైనంత వరకు పెంచే ప్రయత్నం చేయాలి. దానికి తగినటువంటి ఆలవాలమైనటువంటి మాసం జ్యేష్ఠ మాసం. అందులో కూడా ఏరువాక పౌర్ణిమతో ఆరంభం చేసుకుని అమావాస్య వరకు ఉండేటటువంటి ఈ కృష్ణపక్షంలో అనేక మొక్కలు నాటాలి. అందులో మరీ ముఖ్యంగా మర్రి మొక్కను పూజించాలి, నాటి సంరక్షణ చేయాలి అని కూడా వేద విజ్ఞానం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. ఒక్క మర్రి మొక్కని నాటి పెంచి పెద్ద చేస్తే అత్యద్భుతంగా 100,000 సంవత్సరాల కాలం పాటు సజీవంగా ఆ మొక్క ఎదిగి వృక్షమై మహావృక్షంగా మనకు కనిపిస్తుంది కదా. అలాగే మనం దీపావళి నాడు పాటించేటటువంటి వ్రతం ఒకటి ఉంది, కేదారీశ్వర వ్రతం అన్న పేరిట. ఆ వ్రతంలో కూడా మర్రి మొక్కకు సంబంధించినటువంటి అంశాలని స్వీకరిస్తాం. మర్రికాయలని పోకచెక్కలుగా, మర్రి ఊడలను చేతికి ధరించేటటువంటి రక్ష తోరంగా, మర్రి ఆకులను విస్తరి ఆకుగా సేకరించి వాగులో ఇసకబోసి, అలా శివుడిని భూమికి సంబంధించిన కేదార ఖండముగా, భూఖండముగా గుర్తించి మర్రి ఆకులని ఆధారం చేసుకుని పూజించడంలో ఆయుర్దాయపరమైనటువంటి చిక్కులు ఏమీ లేకుండా ఆయుర్దాయాన్ని పెంచుకోవడం, ఆరోగ్యాన్ని పెంచుకోవడం, ఆనందాన్ని కలిగి ఉండడం, ఈ లక్ష్యంతో జ్యేష్ఠ మాసంలో మనం నాటేటటువంటి ఈ మర్రి మొక్క పెరిగి పెద్దనై కార్తీక మాసానికి 6 నెలల కాలం వచ్చేసరికి కుదురుకుంటుంది, పెరిగి పెద్దనవుతుంది. ఆ మొక్క జాతికి అవసరం కనుక పెంచాలి అనే ఉద్దేశ్యంతో ఆ ఒక్కటి మొక్క అని మాత్రమే కాకుండా ప్రతి పండగకు ఒక మొక్క, ఒక చెట్టు, ఒక మహావృక్షం. సనాతన ధర్మం ఇందుకోసమే ఏర్పడింది, ఇంత ప్రత్యేకతను సూచించింది. అందులో విశేషమైనటువంటి ఈ జ్యేష్ఠమాసం కృష్ణపక్షంలో తప్పనిసరిగా మర్రి మొక్కను పూజించే ప్రయత్నం చేయాలి.